అలా యుద్ధం చేసినప్పుడు 30,000 మంది ఇశ్రాయేలీలు చచ్చిపోయారు. మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. మందసం వచ్చాక 30,000 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే, మందసం అంటే వారితో ఉంది, కానీ వారి బ్రతుకులు మాత్రం బాగోలేదు. మందసం అంటే వారితో ఉంది, కానీ వారి నడవడిక బాగలేదు. వాళ్ళ జీవితాలు బాగోలేదు గనుక మందసం ఉన్నా కానీ వారికి విజయం రాలేదు. ఈరోజు బైబిల్ మనతో ఉన్న, మందిరానికి వెళుతున్నా, వాక్యం వింటున్నా, పాటలు పాడుతున్నా, ప్రసంగాలు చేస్తున్నా, ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు శ్రమలు, ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే మన ప్రవర్తన బాగోక, మన నడవడిక బాగోక, మన శాస్త్రాలు బాగోక, మన బ్రతుకు బాగోక. దేవుడు మనతో ఉన్నాడని బైబిల్ నెత్తి మీద పెట్టినా, పక్కలో పెట్టినా, తల కింద పెట్టినా విజయం మాత్రం రావట్లేదు. కారణం మన జీవితాలు బాగోలేదు, మన నడవడిక బాగోలేదు. మార్చుకోవలసినవి మార్చుకోకుండా బైబిల్ మారిస్తే మాత్రం సుఖమేముందండి మన జీవితానికి? మన విజయం పొందాలి అంటే దేవుడు రావాలి అంటే మన బ్రతుకు సరిగా మనకు ఉండాలి.